గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా ఉందన్న ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ప్రజలు చాలా నమ్మకంతో ఎప్పటి నుంచో ప్రజలు అందుబాటులో ఉండే పార్టీ, ప్రజలకు సేవ చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తూ ఉన్నారు. మేము ముందుకు వచ్చి కూడా మాగంటి సునీత గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మొత్తం కమిషన్లు తీసుకున్నాడు, రౌడీజం చేశాడు అని చాలా మంది ఇప్పుడు అపోజిషన్ నుంచి వాయిస్ కూడా రావడం జరుగుతుంది అధికార పార్టీ నుంచి. అదే అపోజిషన్ లో ఓడిపోతామని చెప్పేసి ఖాళీ నిందలేయడమే తప్ప కానీ ప్రజలు చాలా ఎంతో మాకు మేలు చేశాడు, మాకు ఎంతో అందుబాటులో పిలిస్తే ప్రతి విషయానికి వచ్చాడు, ప్రతి సమస్యని మాకు పరిష్కరించి కూడా అందుబాటులో ఉన్నాడని చెప్పేసి ప్రజలే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ లో అంటే సునీతమ్మ గారు హ్యాండిల్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడున్న ఎత్తుకు పై ఎత్తులో అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కదా. మహిళలకు మనం అధికారం ఇస్తే వాళ్ళు మగవారి కంటే కూడా ఎక్కువ చేసి చూపిస్తారని చెప్పేసి సమాజమే ఎప్పటి నుంచో చెప్తుంది. ఆ గౌరవం ఇప్పుడు కూడా ప్రజలు ఇస్తే మాత్రం ఆమె అందరికంటే ఎక్కువ చేపిస్తారని చెప్పేసి అందరి నమ్మకం ఉంది. నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటండి నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నవీన్ యాదవ్ గారి నుంచి ఇక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు, రౌడీ సీటరు, ఆయనకు మళ్ళీ గెలిపించినామంటే ఒకవేళ ఓటేసామంటే మళ్ళీ మా ప్రాణాలకి ముప్పు అని చెప్పేసి భయాందోళన చెందుతా ఉన్నారు. మీరే రౌడీజం చేశారు, మా గల్లీలోకి వస్తే కనపడిన గల్లీ కూడా దాటిన అది నవీన్ యాదవ్ గారే అంటున్నారు. మీరు ప్రచారం చేసినట్టు మీరు గల్లీ దాటరు, మీ ఇంటికి ముట్టారని చెప్పేసి ఆయన హెచ్చరిస్తుండ్రు. కాబట్టి ఆయననే టీసీ గారు కూడా వాళ్ళ మీద వాళ్ళ గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది కాబట్టి వాళ్ళదే తప్పు జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి సానుభూతి ఓట్లు అడుగుతున్నారు అదని చెప్పేసి ఇప్పుడు ఒకటి చేసుకురావడం జరిగింది. ఎక్కువగా సానుభూతి ఓట్లు అంటున్నారు. సానుభూతి అని కాదు, సాంప్రదాయంగా ఎప్పటి నుంచో కూడా ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళ ఇంటికి ఆ పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళే గెలవడం కూడా ఇది ఎప్పటి నుంచో సమాజం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్న విషయం. అదే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా కేసీఆర్ గారు కూడా ఆమెకి ఇచ్చి వాళ్ళ ఇంటిని కాపాడాలి, ప్రజల మనసులను గెలుచుకోవాలి, ప్రజలకు సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆమె నిలబెట్టడం జరిగింది. నవీన్ యాదవ్ గారు 50,000 మెజారిటీ నాకే అని అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? అది 14వ తారీఖు వస్తే మీకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఏమైతుందని చెప్పేసి ప్రజలైతే బుద్ధి చెప్తారు ఎవరికి ఏంటని. సరే, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత సానుభూతి ఓట్లు అడుక్కుంటున్నారు, సానుభూతితో తిరుగుతున్నారు, డ్రామా చేస్తున్నారని చాలా కామెంట్స్ కూడా రావడం జరిగింది. వ్యక్తిగత కామెంట్లు, ఒక పనికిమాలిన కామెంట్లు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు నుంచి అలవాటే. గోపీనాథ్ గారు అనుకోకుండా చనిపోయిన కారణంగా ఈ ఎలక్షన్ వచ్చిందనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముఖ్యంగా గోపీనాథ్ గారు పై సానుభూతి ఉన్నది అది ఇది అంటే ఎప్పుడు కూడా ప్రేమ లేనిది, అతని మీద అభిమానము ప్రేమ లేనిది ఈ సానుభూతి రాదు. గోపీనాథ్ గారిపై అభిమానము ప్రేమ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఉన్నది కనుకనే సానుభూతి వస్తున్నది అనే విషయం వాళ్ళు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఎలక్షన్లు కొట్లాడడం బీఆర్ఎస్ పార్టీకి చేత కాదనే విషయం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నిక్కచ్చిగా చేసేదే చెప్తాం బీఆర్ఎస్ పార్టీ, చెప్పిందే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, ఉన్న 4 లక్షల ఓట్లో దాదాపు 50% పోల్ అవుతుంది, అంటే 2 లక్షలు. 2 లక్షల్లో కూడా 50,000 మెజారిటీ మాకే వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. దానికి ఏం చెప్తారు? అది వాళ్ళ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ఫస్ట్ ఆ మాట ఇంతవరకు వాళ్ళు ఎన్ని ఎలక్షన్లు చేసిర్రో నాకైతే తెలియదు, కానీ ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినరో, మళ్ళీ ఆ ఎలక్షన్లు కొట్లాడిన సందర్భంలో ఏం నేర్చుకున్నారు రాజకీయం అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. 50,000 మెజారిటీ వస్తుంది, 1,00,000 మెజారిటీ వస్తుంది అని చెప్పినా చెప్తారు వాళ్ళు. అవన్నీ ఊహాగానాలు, అవన్నీ ఉత్తుత్తి మాటలు, ఏదో అట్లా ప్రజల్లో చూపెట్టుకోవడానికి అవన్నీ చెప్తున్నారు మీడియా పరంగా. కానీ వాస్తవానికి గ్రౌండ్లో మేము తిరుగుతున్నప్పుడు అయితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి, సునీతమ్మకు. ప్రజలు ఆమె పట్ల సానుభూతి కాకుండా అభిమానము, ఆమె పట్ల నమ్మకం కూడా సునీతమ్మ పట్ల ఉన్నదని చెప్పే విషయం వాళ్ళందరూ కూడా గ్రహించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత. ఏదైతే వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిండ్రో దానిపై వ్యతిరేకత ఉన్నది కనుకనే ప్రభుత్వం మాకింత స్పందన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎలా ఉంది ఈసారి పోటీ? ఎలా అనిపిస్తుంది ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోటీ?
పోయినసారి కంటే ఇంకా మంచిగా ప్రచారం జరుగుతుంది, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తారని చెప్పి ప్రజలే మేము ఓటు అడుగుతుంటే థ్యాంక్స్ అండి మేము ఖచ్చితంగా వచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. దూరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే మాకు ఉల్టా థ్యాంక్స్ చెప్తుండ్రు. ఫోన్లలో మాట్లాడుతున్నాం కదా, థ్యాంక్స్ అండి మేము ఖచ్చితంగా 11 తారీఖు వచ్చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళందరూ మాకే థ్యాంక్స్ చెప్తున్నారు. 50,000 మెజారిటీ మాదే, డెఫినెట్లీ మేమే గెలుస్తాం అంటారు. వాళ్ళు మాటలు తప్ప ఏం లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పినారు, 6 గ్యారెంటీలు అన్ని ఫెయిల్ అయినరు. ఇక సంవత్సరానికి 2 లక్షల జాబ్లు అని చెప్పినారు. 6 గ్యారెంటీలు ఒక్క బస్సు తప్ప అన్ని ఫెయిల్ అయినరు. ఆ బస్సు ఇప్పుడు చూసినా చెవేల కాడ యాక్సిడెంట్ అయింది. పొద్దున్న పూట 6 గంటలకు 50 మంది పట్టే బస్సులో 72 మందిని ఎక్కించారు. ఓవర్ స్పీడ్, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వలన 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యులు? ఇక కాంగ్రెసే కదా. అట్లా వాళ్ళ అన్ని జూటా మాటలు గొప్పలకు పోయి బోల్డా పడతారు అంతే. నవీన్ యాదవ్ గారు లోకల్ వ్యక్తి కదా, లోకల్ గా ఉన్న అభిమానంతో వేసే ఛాన్స్ ఉంది కదా. లోకల్ వ్యక్తి అన్నప్పుడు అతను ఇంతకుముందు కార్పొరేటర్కి ఫోన్ చేసిండు, ఏమైంది? ఏం కాలేదు. చిన్న కార్పొరేటర్కి అతను పోటీ చేసి ఓడిపోయిండు. ఇంత పెద్ద ఎమ్మెల్యే పదవికి అతను అర్హుడు కాదు, ఆయనకు అర్హత లేదు, ఆయనకు ఓట్లు ఎప్పుడు మళ్ళీ ఓడిపోతాడు. బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ ఏముంది, మేము గిట్ట ఉన్నామని చెప్పి చూపించుకునే తిరుగుతుంది కానీ బీజేపీకి పెద్దగా 1000కి 10 ఓట్లు పడతాయి అంతే. 1000కి 10 ఓట్లు అంటే ఎవరు అయ్యారు బీజేపీకి? ఎంపీకి చేసిర్రు, గెలిచిర్రు అన్నా కానీ ఈ ఎమ్మెల్యేకి అయితే ఏమి అయ్యారు. మొత్తానికైతే సునీతమ్మ గారు గెలుస్తారని అనుకుంటున్నారు. పక్క సునీతమ్మ గారు 30-40 వేల మెజార్టీతో గెలుస్తారు బ్రహ్మాండంగా. ఇప్పుడు పోయినసారి కంటే ఓట్లు పెరుగుతాయి, పోయినసారి కంటే మెజార్టీ పెరుగుతుంది, డబుల్ ట్రిపుల్ మెజార్టీ వస్తుంది. మాగంటి సునీతమ్మ గారు పక్క గెలుస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.